మళ్ళీ కొన్ని సంఘటనలు గుర్తు చేసిపోతాను. నేను దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటిగా అట్రాక్ట్ అయిన వాళ్ళు, మోడీ గారిని బాగా విశ్వసించే వాళ్ళు దేశ యువత. మీరు ఏ ఊరికన్నా పో, ఏ పట్టణానికన్నా పో, భారతీయ జనతా పార్టీ శక్తి, భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ యూత్ అని చెప్పి మాట్లాడతారు. అని కొంచెం పెద్ద పెద్ద వయసున్న నాయకులు అయితేనేమో ఈ పోరాళ్ళతో ఏమైద్దని అనుకుంటారు. కానీ అంటే వాళ్ళ భాషలో, కానీ వాళ్ళే దేశ చరిత్రను మార్చాలనే విషయం వాళ్ళకు తెలియదు. ఇవాళ మళ్ళీ దేశ చరిత్రని మార్చే దాంట్లో ఇవాళ దేశ యువత నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా అండగా ఉన్నారు. మోడీ గారు జనరల్గా యువత ఇష్టపడేది ఒక యూత్ ప్రధానమంత్రి అయితేనో, ఒక యూత్ నుంచి ముఖ్యమంత్రి అయితే ఇష్టపడతారు. కానీ ఉల్టా ఉన్నది. మోడీ గారి వయసు 70 సంవత్సరాల పైబడి ఉన్నది. 73, 74 సంవత్సరాలు ఉన్నది. 73 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాల యూత్ ఏ థింక్ చేస్తుందో గా థింక్ చేస్తున్నట్టుగా మనకు కనపడతాం. మొన్న ఈ దేశంలో ప్రతినిత్యం ఎక్కడో ఒక రకం బాంబుల మూతలు. మంచిగా వస్తుందా? కొంచెం గిట్ అని రాదు? ఇది బాగుందా? అది బాగుందా? అది ఇదో తీసుకో ముందు కానీ ఇది అది ఓ బాబు అది ఎక్కడో కాడ మీరు చిన్న పిల్లలు కావచ్చు. అప్పుడు నాకు తెలిసి గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లు, సాయిబాబా గుడి దగ్గర బాంబ్ బ్లాస్ట్లు, బాంబేలో తాజ్ హోటల్ మీద దాడులు, అమాయకులు, అభం శుభం తెలియని వాళ్ళు ఎన్నో వందల మంది ఆ బాంబుల మూతలు చనిపోయినారు. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు తెగిపడ్డ చేతులతో, తెగిపడ్డ కాళ్ళతో ఇప్పటి దర్శించే వాళ్ళు ఇంకా ఉంటారు. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఆ బాంబుల మూతలు లేవు. అన్నిటికీ మిక్కిలి ప్రతి షాప్ దగ్గర హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు పెట్టుకొని 2-3 సెక్యూరిటీ పెట్టుకొని కాపలా కాసే ఖర్చు ఇవాళ దూరం అయిపోయింది ఈ దేశంలో. మూడవది, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఏ దేశంలో ఉన్నా, ఏ దేశం వాళ్ళకి షెల్టర్ ఇచ్చినా మేము సహించేది లేదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా టెర్రరిస్టులను కంట్రోల్ చేస్తున్న దేశం భారతదేశం. ఇవాళ మూడోది, మన దేశంలో మన పుల్వామా మీద దాడి చేస్తే ఇటుకతో కొడితే రాయితో కొడుతా నా కొడుకు అని చెప్పి, పుల్వామాలో చిందిన రక్తానికి ప్రతీకారంగా మీ అంతు చూస్తామని చెప్పి వాడి దేశంలో సర్జికల్ స్ట్రైక్ చేసి భారతదేశ యొక్క సత్తా ఏందో శక్తి ఏందో చాటి చెప్పింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆ క్రమంలో అభినందన్ భారతమాత ముద్దుబిడ్డగా దేశ రక్షణలో భాగంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ అనుకోకుండా 24 గంటల్లో నా అభినందన కనుక మీరు మా దేశంలో వదిలిపెట్టకపోతే మా మొత్తం ఎక్కుపెట్టబడి నా కొడుకు అని చెప్పి బెదిరించి 24 అవర్స్లో అభినందన్ని మళ్ళీ తీసుకొచ్చిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారిది మాత్రమే. అంటే ఈ నిర్ణయాలు జనరల్గా వయసు పెరిగిన తర్వాత పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు ఓపిక ఉంటుంది.
ఎస్, ఓపిక ఉండాల్సిందే. కానీ ఇట్లాంటి సందర్భంలో దేశం యొక్క ప్రజల ఆత్మాభిమానం ముందు, ఆత్మగౌరవం ముందు ఇవన్నీ పనికిరావని చేసిన చర్యనే అభినందన్ రాక. ఇవాళ నాకు తెలిసి మనకు యుద్ధాలు అనేకసార్లు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇరాన్ ఇరాక్ యుద్ధం, రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మొన్న మీ కళ్ళ ముందు జరిగిన యుద్ధం అది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్లో, రష్యాలో లక్షల మంది విద్యార్థులు విదేశాల నుంచి వెళ్ళి మెడిసిన్ ఇతర చదువుల కోసం పోతారు అక్కడ.